ఈరోజు ఇంకా పూజ అవ్వలేదా? పూజ ఇంకా అవ్వలేదు నాన్న. ఆకలేస్తుందమ్మా. అయ్యో అవునా, ఆగు, అయిపోయింది, 2 నిమిషాల్లో వస్తున్నా. అత్త, మాకు కూడా ఆకలేస్తుంది. వచ్చేస్తున్నా తల్లి. మరి స్టోరీ ఎప్పుడు చెప్తావా? అన్నం తినిపిస్తూ చెప్తా, ఓకేనా? ఓకే. ఈరోజు ఏం ప్రసాదం చేసావమ్మా? ఈరోజు పొంగలి చేశా నాన్న. ఓకే, పద తినిపిస్తా. అమ్మా చెప్పమ్మా కదా. ఒకసారి శుంభుడు నిశుంభుడు అనే 2 రాక్షసులు ఉండేవారు. వాళ్ళు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి మమ్మల్ని సంహరించేవాళ్ళు ఎవరు ఉండకూడదు అని అడిగారంట. దానికి బ్రహ్మదేవుడు అలా కుదరదు అని చెప్పారట. మాకు దేవతల వల్ల కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వల్ల కానీ సంహారం ఉండకూడదు, కేవలం ఆడవాళ్లే అవ్వాలి, అందులో కన్య అవ్వాలి అన్నారట. కన్య అంటే? పెళ్లి కాని అమ్మాయి. ఓకే. బ్రహ్మ ఒప్పుకున్నారట. శుంభ నిశుంభులు ఇంకా ఎక్కువ పిచ్చి పనులు చేస్తున్నారట, మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరని. అప్పుడు శివుడి దగ్గర దేవతలు వేడుకుంటే పార్వతీదేవి ఒక కన్యని సృష్టించారట. ఆ మాత తనతో పాటు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి కలుపుకొని ఒక్కసారి 2 సంహరించేసిందట. అవునా? ఆద్యమ్మా, ఒక్క మాట చెప్పనా? గర్ల్గా కానీ ఉమెన్గా కానీ తప్పకుండా యూ షుడ్ బి ఇండిపెండెంట్. అంటే నీకు నువ్వుగా స్వతంత్రంగా బతకగలగాలి. మన చేత్తో మనమే తినడం రావాలి, మన పనులన్నీ మనమే చేసుకోవాలి, ఓకేనా? ఓకే అత్త. బాగుందా కదా? నచ్చిందత్త. లోకం చెప్పనా మరి? సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మంగళే శివే శివే సర్వార్థ సర్వార్థ సాధికే సాధికే శరణ్యే శరణ్యే త్రయంబకే దేవి త్రయంబకే దేవి నారాయణి నారాయణి నమోస్తుతే. నమోస్తుతే. నచ్చిందా? నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. ఇట్లు ఆద్య, అదితి, వీరు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.